పోలీసుల యొక్క దాష్టికం కానివ్వండి, లేకపోతే అన్యాయంగా పెట్టినటువంటి కేసులు కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ దాదాపు 85 ఉన్నాయండి కేవలం రాష్ట్రంలో సార్. వీటన్నిటినీ కూడాను అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ అల్లా సుబ్హానహు వ తఆలా వి హావ్ ఫేస్ దోస్ థింగ్స్. మేము డైరెక్ట్గా వాటిని ప్రతి దాంట్లో కూడాను దిగి ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్ళడం అనేది నా యొక్క నైతిక బాధ్యత. ఎందుకంటే నేను పెట్టుకున్న పేరు, మెడలో వేసుకున్నట్టు ట్యాగ్ ఏంటంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని. నా యొక్క మైనారిటీ సోదరులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను వాటిని ప్రశ్నించకుండా వాటిని పరిరక్షించడానికి నేను వెళ్ళలేనప్పుడు నేను ఇంకా పేరు పెట్టుకోవడం ఎందుకు, నాకు సంస్థ ఎందుకు అని చెప్పేసి మనం ప్రతి చోట కూడాను వెళ్ళడం, పరామర్శించడం, ఇది తప్పు అని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మీరందరికి కూడాను ఐడియా ఉండే ఉంటుంది సార్. అబ్దుల్ సలాం అని చెప్పేసి ఒక మొత్తం ఆటో డ్రైవర్ ఫ్యామిలీ అండి. అతనిపై ఒక సిఐ, నంద్యాలకు చెందినటువంటి సిఐ అతనిపై ఒక అబద్ధపు నువ్వు చోరీ చేసావు, నువ్వు దొంగతనం చేసావు అని చెప్పి అతనిపై అపనింద వేస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడాను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తీసుకుని ఆ మొత్తం దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సంచలనం జరిగినటువంటి పరిస్థితి అది. ఆ ఇష్యూలో మీరు దీన్ని న్యాయం చేయండి అని చెప్పేసి మేము నంద్యాల దాకా పోయి దానిపై ఒక ఉద్యమం మాదిరిగా దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. సేమ్ అదే సంఘటన లాగానే 2021లో అక్బర్ బాషా అని చెప్పేసి మైదుకూర్ అండి అతనిది. మైదుకూర్లో అతను కూడా ఏం చేశాడంటే ఇలాగా నా యొక్క భూమిని లాక్కున్నారు, నేను కష్టార్జితంగా నాకు వచ్చినటువంటి భూమిని, కాబట్టి నాతో అన్యాయం జరిగింది, నేను అబ్దుల్ సలాంని ఎవరైతే నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్నాడో ఆ అబ్దుల్ సలాంని నేను స్ఫూర్తిగా తీసుకొని మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఇంకో సూసైడ్ వీడియో ఒకటి అతను రిలీజ్ చేశాడు. అది చూడంగానే ఇమ్మీడియట్గా మా బాధ్యతగా నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశానండి. కడప ఎస్పీ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి, సార్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్, దీన్ని కాస్త మీరు అతన్ని సేఫ్ గార్డ్ చేయండి. మేము ఇప్పుడు నైట్ అరౌండ్ 10:30కి నేను అతనికి కాల్ చేశాను. నేను మార్నింగ్ 5:30కి అలా బయలుదేరుతాం సార్, మేము అరౌండ్ 5-6 అవర్స్లో మేము చేరుకుంటాం కాబట్టి వీ క్యాన్ అతన్ని కూర్చోబెట్టి మనం వెళ్ళటానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇస్లాంలోనే కాదు మానవతా దృక్పథంగా కూడా అయినా కానీ ఏదైతే ఆత్మహత్య అనేది మహాపాపం, ఈ విషయాన్ని అతన్ని కూర్చోబెట్టి అతన్ని మాట్లాడదామని చెప్పేసి అక్కడ దాకా మేము బయలుదేరి వెళ్తే మార్గం మధ్యలో ఆపివేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ కూడా కాదు, మిమ్మల్ని మేము విజయవాడ పంపించేసామండి, మీరు వెళ్ళటానికి లేదు, మీరు కనుక అక్కడికి వెళ్తే ఇష్యూ పెద్దదవుతుంది అంటారు. నేను అక్కడ నుంచొని నేను వాదన చేస్తాను వాళ్ళతో, ఎందుకు నేను వెళ్ళకూడదు, పాస్పోర్ట్ ఏమైనా కావాలా, వీసా ఏమైనా కావాలా అని చెప్పేసి చాలా గట్టిగా వాళ్ళతో వాదన చేయడం జరుగుతుంది. బై ద గ్రేస్ ఆ దేవుని యొక్క అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి అది మేము ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. ఆ ఫేస్బుక్ లైవ్ అరౌండ్ 2:10కి ఆ ఫేస్బుక్ లైవ్ అనేది నడిచింది. దాని తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి పూర్వమామిళ్ళ పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది. అప్పుడు సిపిఐ రామకృష్ణ గారికి నేను మెసేజ్ పెట్టడం జరుగుతుంది, సార్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఎందుకంటే మా దగ్గర ఫోన్లు కూడా లాక్కున్నారు. దాని తర్వాత నుంచి సాయంత్రం 7 గంటల వరకు మమ్మల్ని నిర్బంధంలో ఉంచి 7 o'clockకి వచ్చి లేదండి పదండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ జరిగిందంటే మాకు అర్థమైంది సీనింగ్గా వీళ్ళు ఏదో ఒకటి కుట్ర చేశారు, కేసు పెట్టారు అని చెప్పి. అక్కడికి వెళ్ళి జడ్జి ముందు ప్రజెంట్ చేసేంత వరకు కూడాను మాకు తెలియదు సార్. ఆ దేవుడైనటువంటి అల్లా సుబ్హానహు వ తఆలాపై ప్రామిస్ చేసి చెప్తున్నాను, మేము చేసిన తప్పు 0.0001% కూడా మేము తప్పు చేయలేం. వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ నుంచోబెట్టి అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారండి. 307 అంటే నేను కాసేపు నాకేం అర్థం కాలేదు, నేను ఎవరిని మర్డర్ చేయడానికి వచ్చాను రా బాబు అని చెప్పి. సరే తీరా తీసుకెళ్ళి మమ్మల్ని ప్రజెంట్ చేస్తే మన మెజిస్ట్రేట్ గారి ముందు నేను చెప్పాను, ఇది ఎంత జరిగిందండి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ముందు ఇస్తున్నారండి ఇది ఇలాగా అంటే లేదండి అని చెప్పేసి 14 రోజులు రిమాండ్ అని చెప్పేసి వేశారు. జీవితంలో ఏ రోజు కూడాను పోలీస్ స్టేషన్ స్టెప్స్ ఎక్కని వాళ్ళు తీసుకెళ్లి 5 రోజులు కడప సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడిగారు, సార్ ఎందుకు మీరు వచ్చారు చూడటానికి ఒక 5 పూట్ల నమాజ్ చేసే వాళ్ళగా చాలా ఆధ్యాత్మికంగా ఉన్నారు కదా, మీరేం తప్పు చేశారు అని చెప్పేసి. మేము కూడా చాలా కుంగిపోయాం. కానీ అప్పటికి లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అరే మేము తప్పు చేయలేదు, ఒక తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పడానికి పోతే ఈ రకంగా మా మీద కేసు పెట్టారు. దాని తర్వాత వితిన్ 4 daysలో బెయిల్ రావడం జరిగింది సార్. ఆ బెయిల్ రావడానికి మూల కారణం ఏంటంటే ఎప్పటికైనా కానీ తప్పు చేసిన వాడు దొంగ ఎలాగైనా కానీ పట్టుబడతాడు. వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే మేము 3 o'clockకి ఇతన్ని అరెస్ట్ చేశాము అని చెప్పేసి, అతన్ని మేము ఇంకో ఏదో అని చెప్పేసి సంథింగ్ చేశారు. బట్ మొత్తం కూడాను ఎవిడెన్స్తో పాటు మొత్తం కూడాను సోషల్ మీడియాలో ఉండటం వల్ల ఇమీడియట్గా జడ్జి గారు చూసి ఇది తప్పుడు కేసు పెట్టారు మీరు అని చెప్పేసి ఆయన ఇమీడియట్గా బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది.
దాని తర్వాత అక్కడి నుంచి మొదలైనటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు సార్. ఇప్పుడు ఈ అంశం ఏంటంటే నేను ప్రత్యక్షంగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాపై జరిగినటువంటి ఏదైతే అత్యాచార ఘటన ఉందో అది మీ ముందు ప్రజెంట్ చేశాను. మిగిలిన 86 ఇష్యూస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక నాకు తెలిసి రేపు సాయంత్రం వరకు ఈ టైం వరకు మొత్తం ప్రతిదీ కూడాను సమయంతో పాటు సందర్భంతో పాటు ప్రతి ఇష్యూని మొత్తం కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఇష్యూని మేము టేకల్ చేశాను సార్. ఇంతవరకు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఇది తప్పు అని చెప్పేసి చెప్పినందుకు ఇప్పుడు మీద సోషల్ మీడియాలో 4 కేసులు సార్. అదేంటంటే మేము ఒకవైపు నుంచి మైనారిటీస్ అని చెప్పి మేము ఏదో ఒక ఇది తీసుకుందాం అన్న ఆలోచన మేము ఉన్నాం. రాష్ట్రంలో అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక మత సామరస్యం దిశగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో చేస్తుంటే మాపై పెట్టే కేసులు పదే పదే, అంటే నా మీద 307 సెక్షన్ పెట్టినా కానీ నాకు బాధ అనిపించలేదు సార్. కానీ మాట్లాడితే 153A, అంటే ఈ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి. అది ఏంటంటే అది మింగిల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఒకవైపు నుంచి కష్టపడుతుంది మత సామరస్యం కోసం, రెండో వైపు నుంచి నువ్వు నా మీద పెడుతున్న కేసులు నేను మత సామరస్యాన్ని విఘాతం చేస్తున్నావు అని చెప్పేసి. ఇక్కడితో ఆగకుండా 1 or 2 కాదు సార్. ఎలా ఉంది సింపుల్ గా ఒక ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్పాలంటే కనుక ప్రశంసిస్తే పదవులు, ప్రశ్నిస్తే కేసులు అన్న విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఉంది. నేను గతంలో చాలా మంది మా మీద ఒక స్టాంప్ వేస్తారు, అదేంటంటే మీరు తెలుగుదేశం పార్టీకి మీరు ఒత్తాసు పలుకుతున్నారు అని చెప్పి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించింది ఈనాళ్లేనండి. ఈ నోరు వేసుకునే మేము ప్రశ్నించాం. 4.5 సంవత్సరాలు మాకు మీరు అధికారం మాకు దూరం పెట్టారు అని చెప్పేసి వైజాగ్లో జగదాంబ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడాను ర్యాలీ తీసినటువంటి సందర్భాలు కూడా మాకే చెందుతాయి. అయినా కానీ లేదు, మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి ఒక విధంగా ఏంటంటే కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది